ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి అన్నోజిగూడ ఎల్ఐజీ టౌన్షిప్ లో డీసీపీ పద్మజ, ఏసీపీ చక్రపాణి ఆధ్వర్యంలో పోచారం సిఐ బి రాజు, ఇతర రాచకొండ పోలీసులు కార్డన్ సెర్చ్ లో భాగంగా టౌన్షిప్ మొత్తం అనుమానుమున తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి డీసీపీ పద్మజ మాట్లాడుతూ 7 అనుమానితులు, 21 సరైన పత్రాలు లేని 21 వాహనాలు, 50,000 రూపాయల విలువ గల 53 లీటర్ల మద్యం, 2 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ పద్మజ అన్నారు. గతంలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ గాలింపులో మల్కాజ్గిరి డివిజన్ కు చెందిన 10 మంది సిఐ, 20 మంది ఎస్ఐలు, 120 మొత్తం 150 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ హైదరాబాద్ అంటే వింగ్స్ బాగుంది ప్రస్తుతం, ఇండియా అంటే డ్యూన్స్ రాజస్థాన్. ఎక్స్పెన్సివ్ బాగా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. ఈ ప్రొయాక్టివ్ పోలీసింగ్ లో కార్డినెన్స్ సర్చ్ అనేది ఒక భాగము. ఇక్కడ చాలా మంది ఈ ఎల్ఐజి అపార్ట్మెంట్స్ లో టోటల్ ఇక్కడ ఒక 15 బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్ కి 30 ఫ్లాట్స్ అంటే టోటల్ 450 ఫ్లాట్స్ ఇక్కడ ఉన్నాయి. బేసిక్ గా ఇక్కడ ఉన్న అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టెనెంట్స్, ఓనర్స్ కొద్ది మందిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిట్లో కూడా కాలేజెస్ లో, ఐటీ కంపెనీస్ లో జాబ్స్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అది క్రైటీరియా తీసుకొని ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏంటి రెసిడెన్సీ ఎలా ఉన్నారు అనే ఆస్పెక్ట్స్ మీద ఈ ఏరియా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ 1 or 2 రిక్వెస్ట్ కూడా వచ్చాయి ఈ కాలనీ నుంచి మాకు కార్డినెన్స్ సర్చ్ చేయమని చెప్పి. సో ఆ ప్రొయాక్టివ్ పోలీసింగ్ లో భాగంగా ఈ రోజు ఈ ఎల్ఐజి కాలనీలో కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ మల్కాజ్గిరి జోన్ ఆఫీసర్స్, మెయిన్ ఏసీపీ మల్కాజ్గిరి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ పోచారం అండ్ మల్కాజ్గిరి అదర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ అందరూ అండ్ వాళ్ళ టీమ్ తోటి ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో టోటల్ ఒక డీసీపీ అండ్ ఒక ఏసీపీతో పాటు 10 మంది ఇన్స్పెక్టర్స్ అండ్ 22 మంది ఎస్ఐస్ అండ్ 121 ఆఫీసర్స్ తో రకరకాల బృందాలుగా చేసుకొని ఈ ఆపరేషన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో దీంట్లో అందరూ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్స్ తోటి మనకున్న డేటాబేస్ తో చెక్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఇల్లు కూడా సస్పిషన్ గా ఉంటే కొన్ని చెక్ చేస్తే మనకు ఆల్మోస్ట్ లిక్కర్ బాటిల్స్ 54.2 లీటర్స్ విస్కీ అండ్ బీర్ బాటిల్స్ అన్ని కలిపి టోటల్ వర్త్ ఆఫ్ ఒక 50,000 కి సంబంధించినటువంటి ఈ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. అది మీరు ఒకటి చూడొచ్చు, అది డిస్ప్లేలో పెట్టాము. అదే విధంగా ఈ ఏరియాలో ఇక్కడ ఇంతకుముందుగా ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైనా ఉంటే, పాత కేసెస్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు అనేది రెసిడెన్స్ అడ్రసెస్ అన్ని కూడా మా దగ్గర ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళందరినీ కూడా మనము పిలిపించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ కరెంట్ డూయింగ్స్, వాళ్ళ బిహేవియర్ వాళ్ళతో మాట్లాడి కనుక్కోవడం జరిగింది. సో వాళ్ళు ఎప్పుడూ 5-6 ఏళ్ల కిందట లేకుంటే 8-9 సంవత్సరాల కిందట చేసినటువంటి ఆ చిన్న చిన్న కేసెస్ లో ఆ పొరపాట్లతోటి ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపియడము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, తర్వాత ఇలాంటి స్పెషల్ ఆపరేషన్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మా టీమ్స్ అన్ని కూడా వాచ్ఫుల్ గా ఉంటాయి. కాబట్టి ఇది ఈ 7 సస్పెక్ట్స్ తో పాటు ఒక 3 NDPS లో కూడా మనకు అరెస్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు, బట్ నౌ దట్ అవే ఫ్రమ్ దట్ బాగానే ఉన్నారు అందరూ, బట్ వాళ్ళు పోలీస్ వాచ్ లోనే ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా
వారి ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి అన్ని వెహికల్స్ కూడా మనము వెరిఫై చేస్తే దాదాపు 21 వెహికల్స్ వితౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంట్, ఒకవేళ డాక్యుమెంట్ ఉంటే కూడా పార్షియల్ నంబర్ తోటి ముందర కానీ వెనుక కానీ, అంటే ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కన్సీలింగ్. మెన్సీరియా ఏంటంటే ఆ నంబర్ లేకపోతే చలాన్ రాకపోవడము, లేదంటే వేరే అఫెన్సెస్ లో కూడా యూజ్ చేసే ఒక అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా ప్రాపర్ రికార్డ్స్ ఇప్పుడు చూపించలేకపోయినా కూడా తర్వాత అయినా మాకు చూపించి దే కెన్ క్లెయిమ్ దేర్ వెహికల్స్. అదర్వైజ్ యాజ్ పర్ ప్రొసీజర్ ఆ చలాన్ పే చేయడము, తర్వాత అది రెక్టిఫై చేసుకున్న తర్వాతనే ఆ వెహికల్స్ మీకు అప్పచెప్పడం జరుగుతుంది. దీంతో పాటు కమర్షియల్ సిలిండర్స్ ఏవైతే ఇంట్లో ఉన్నాయో మనం వాడేవి డొమెస్టిక్ సిలిండర్స్. ఈ కమర్షియల్ సిలిండర్స్ అంటే హై కెపాసిటీ, హై వాల్యూమ్, హై ప్రెషరైజ్డ్ ఉంటుంది. సో ఇంట్లో ఉంటే అది డేంజరస్ థింగ్ అన్నమాట. సో అవి కూడా ఉన్నవి కూడా 2 సీజ్ చేశాము. సో మొత్తం ఈ ఆపరేషన్లో టోటల్ 151 ఆఫీసర్స్ అలాంగ్ విత్ అదర్ ఆఫీసర్స్ మా ఈవినింగ్ 6 o'clock నుంచి 7:30 వరకు ఈ సర్చ్ ఆపరేషన్లో టోటల్ సీజర్స్ ఒక 21 వెహికల్స్, తర్వాత 54.5 లీటర్స్ ఆఫ్ లిక్కర్, 2 గ్యాస్ సిలిండర్స్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎర్లియర్ తప్పులు చేసినటువంటి ఐ కాంట్ సే లైక్ ఇప్పుడు కూడా వాళ్ళు బ్యాడ్ క్యారెక్టర్ అని, దో దే ఆర్ డూయింగ్ గుడ్, అన్ని చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ ఒకసారి సత్ప్రవర్తన ఉంటే వాళ్ళకి ఎంత మంచిది అనేది కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇది టైమ్లీ ఈ ఆపరేషన్ ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి మా ఆఫీసర్స్ అందరూ ఏసీపీ మల్కాజ్గిరి అండ్ హిస్ టీమ్ అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ప్రజలకి మెసేజ్ అంటే దిస్ ఈస్ పోలీస్ హ్యాస్ 2 థింగ్స్. ఒకటి ప్రో యాక్టివ్ గా మేము ముందు ఏమి జరగకుండా క్రైమ్ అనేది చేయడం అనేది ఫస్ట్ మా విధి అది. సో ఆ ప్రకారంగానే మేము ఇలా ఏదైనా సస్పిషన్ గా ఉంటే ఇలాంటి ఆపరేషన్స్ చేపట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇవాళ రేపు జరుగుతున్నటువంటి చాలా క్రైమ్స్ అప్పట్లాగా దొంగతనాలు అంటే ఇంట్లోకే వచ్చి ఒక వస్తువు తీసుకెళ్తేనే దొంగతనం అని కాకుండా బ్యాంకులో ఇక్కడ కూర్చొని వాళ్ళు చిన్న మొబైల్ తోటి కూడా వాళ్ళు క్రైమ్ చేస్తున్నారు. సో ఇది తెలిసి తెలియక వాళ్ళు ఆ ట్రాప్ లో పడిపోవడం, ఏదైనా ఒక టాస్క్ ఇస్తే మనీ వస్తుంది అని చెప్తే ఆ టాస్క్ లోకి వెళ్ళిపోవడం, వాళ్ళకి డిజిటల్ గా అమౌంట్ కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు అది విత్డ్రా చేయలేరు. వీళ్ళు అది ఆడాలి అంటే కూడా వీళ్ళు మనీ పెట్టి ఆడుతున్నారు అనమాట. సో ఇదంతా కూడా వర్చువల్లో డిజిటల్లో ఎవడో ఎక్కడో కూర్చొని చాలా ఈజీగా డబ్బు సంపాదించేస్తున్నాడు, మన వాళ్ళు ఇక్కడ కూర్చొని డబ్బు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సైబర్ క్రైమ్స్ ఏది కూడా మిమ్మల్ని ఎవరు ఓటీపీస్ అడగడం కానీ ఇలాంటివి ఏవి అడగరు. ఎస్బీఐ మీ ఓటీపీ అడిగింది, లేదంటే ఇంకొకరు ఓటీపీ అడిగారు అంటే మీరు గుడ్డిగా ఇచ్చేస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ ఓల్డ్ పీపుల్ ఎక్కువ అఫెక్ట్ అవుతున్నారు. సో వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి మా టీమ్స్ సైబర్ క్రైమ్ రిలేటెడ్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఆ విధంగానే విమెన్ రిలేటెడ్ ఏది విమెన్ కి కన్సర్న్ ఏది ఉంటే ఎలాంటి శిక్ష పడుతుంది, సో ఏ విధంగా మీరు ఆ బిహేవ్ చేయాలి అనే వాటి మీద కూడా స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి చెప్పడం కూడా జరుగుతుంది. అండ్ థర్డ్లీ ఈ కమ్యూనిటీ పోలీసింగ్, మీకు ఏదైనా మీ కార్యక్రమాలు ఏవైనా ఉన్నప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ ఫెయిర్స్ ఉన్నప్పుడు కూడా మేము మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఏ విధంగా మీరు శాంతియుతంగా మీరు చేసుకోవాలి అని చెప్పి, ఎందుకంటే అట్ ఎండ్ ఆఫ్ ద డే వీ షుడ్ మెయింటైన్ ద పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ ద సొసైటీ. ఏ చిన్న పొరపాటు చేసినా కూడా ఇట్ విల్ పర్కులేట్ టు ది క్రైమ్. కాబట్టి మనము అలాంటివన్నీ చేయకూడదు అని చెప్పి ముందే మనం అందరికీ చెప్తున్నాం. పోలీస్ వారు ప్రోయాక్టివ్ గా అందరి దగ్గరికి, కాలనీస్ దగ్గరికి వచ్చి చెప్తున్నారు. సో వీఆర్ వెరీ ఫ్రెండ్లీ బట్ ఓన్లీ టు ద గుడ్ పీపుల్, బట్ కమింగ్ టు ది crime and other things, we will be very, very tough on those people. Thank you.